ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సార్ గారు 10,000 చేస్తామని చెప్పినారు. సారు ఎన్నికలకు చేసి వచ్చి సంవత్సరం అవుతుంది, కానీ ఇంతవరకు మాకు కనీసం వ్యవస్థ లేదని చెబుతున్నారు. మేము హామీ అడగక ముందుకే ఆయనే హామీ ఇచ్చినారు 10,000 చేస్తామని. కనీసం ఇప్పుడు మాకు జీతాలు కూడా లేవు. ఎంతోమంది వాలంటీర్లు, వికలాంగులు, ఉపాధి లేని వాళ్ళు, భర్త లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఎంతోమంది ఈ వ్యవస్థ మీదనే ఆధారపడి పని చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం కల్పించలేకపోయినారు. ఎందుకు మా మీద ఇంత చులకన? ఈ చులకన ఎందుకు మా మీద? మేమేం తప్పు చేసినాము? కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది సహాయం చేసినారు. కానీ మీరు అలాంటి పరిస్థితులను కూడా మీరు చూసుకోకుండా మమ్మల్ని ఈరోజు రోడ్డు పాలు చేసినారు. మేము ఈ పండగలు పబ్బాలు ఏం చేసుకోకుండా రోడ్డు పాలు అన్నాం. భర్తలు లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, నాకు తండ్రే లేడు. కానీ నేను ఈ వ్యవస్థ మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాను, నేను మా అమ్మ. కానీ మాకు లేదు. కానీ ఏం చేయాలి? మాకు పండగ చేసుకునే కష్టం అయ్యే నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. దానికి కారణం ఈ వ్యవస్థ లేదు. విధులు లేవని, రెన్యువల్ చేయలేదని, జీవో ఇవ్వలేదని. మీరు తలుచుకుంటే రెన్యువల్ చేయగలరు, జీవో పాస్ చేయగలరు, అన్నీ చేయగలరు. మేము ఈ రోడ్డు పాలు కావడానికి అంతటి కారణం మీరే. మమ్మల్ని చేయండి, మా కష్టాన్ని మీరు తలుచుకోండి. హరికృష్ణ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతాను. ఈ ఉగాది వాలంటీర్ దగాది అనే కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమయూన్ బాషా గారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుతుంది. నాడు ఉగాది చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు వాలంటీర్లకి తీపి కబురు అని చెప్పి ఈరోజు వాలంటీర్ అందరికీ కూడా దగాదిగా ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు గారు దక్కుతుంది. ఎందుకంటే మేము అడగకుండానే మాకు ఆ రోజు హామీ ఇచ్చారు. ఈరోజు హామీ అడుగుతుంటే మీరు జీవోలను లేరని చెప్పి అని చంద్రబాబు నాయుడు గారు, అలాగే వాలంటీర్ శాఖ మంత్రి డోలా గారు కూడా నిర్ణయించడం జరుగుతుంది. మేము జీవోలు లేనప్పుడు వరదల్లో మేము ఏ విధంగా వాడుకున్నారు సార్? మిమ్మల్ని విజయవాడకు వరదలు వచ్చినప్పుడు వాలంటీర్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకున్నారు? వాళ్ళతో అవసరం వచ్చినప్పుడు మీరు వాడుకుంటారు, అవసరం వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేస్తారా? అంటే వాలంటీర్లు పనికి మాల ఉండరా మీరు మీ సిచ్యువేషన్లో? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మాకు నెరవేర్చాలని అడుగుతున్నాము. అదేవిధంగానే వాలంటీర్లు అందరూ కూడా నేడు ఉగాది పండుగ చేసుకోకుండా వాలంటీర్ అందరూ రోడ్డు ఎక్కి మేము దినాన్ని నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరేమో అధికారులేమో మీ ఇళ్ళల్లో, మీ ఆఫీసులో ఉగాది కార్యక్రమం చేసుకుంటే వాలంటీర్ అందరికీ ఉపాధి లేక నిరుద్యోగంతో మేము రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకేమో తీపి కబురు, మాకేమో దగాది. వాలంటీర్ అందరికీ దగాది కార్యక్రమం ఏర్పడింది. దయచేసి మేము అందరం కూడా వాలంటీర్స్ అందరూ కూడా మేము చెప్తాం, దయచేసి వేరుకుంటాం సార్. ఇప్పుడు వాలంటీర్ అందరూ కూడా నిరుత్సాహపడి రోడ్డు మీద ఎక్కి వాలంటీర్ అందరూ ఆత్మహత్య చేసుకునే స్థితిలో వచ్చినాయి. మీరు పండగ అయితే మాకు పండగ లేదు. కరోనా టైంలో మేము చేసిన సేవ జీవితంలో ఏ డిపార్ట్మెంట్కి చేయని సేవ మేము చేశాం. అలాంటి వాలంటీర్ అందరూ కూడా మమ్మల్ని గుర్తించకుండా ఈ పొద్దు మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారు. ఈ పాపం ఎవరు అనుకుంటుంది సార్? ఇది వాలంటీర్ ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది నిరుద్యోగులు, ఎంతోమంది జీవితం లేక రోడ్డు మీద పడి బాధపడుతుండగా మమ్మల్ని చిన్న చూపు చూసి మీరు అందరూ కూడా మన విధుల్లోకి తీసుకుపోతున్నారు. మేమేమైనా మిమ్మల్ని హామీ అడిగినామా మాకు 10,000 ఇవ్వమని? మీరే హామీ ఇచ్చారు. మీరు 10,000 ఇస్తామని చెప్పారు. మీరే ఉగాది పండుగ రోజు తీపి గర్వం అని చెప్పారు. ఈరోజు ఉగాది పండుగ, మా తీపి గర్వం ఎక్కడ? మీరు ఇచ్చిన హామీ మాకు ఎక్కడ నెరవేరుస్తారు మీరు అందరూ? ఆ రోజేమో పంచు వస్త్రాలతో, పంచుగట్ట వస్త్రాలతో, పంచు బొట్టుతో మీరు పెట్టుకొని మాకు హామీ ఇచ్చారు. ఈరోజు ఎక్కడ వెళ్ళింది మాకు ఆ హామీ నెరవేర్చని మేము అడుగుతున్నాము. లేక ఈరోజు ఉగాది పండుగ ఇంతమంది లేడీసు వాళ్ళు కంటిన్యూగా నీరు పెట్టుకొని రోడ్డు మీద ఇంట్లో పండుగ వదిలిపెట్టి కార్యక్రమం రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఇలాంటి ఘనత మీకు ఒక్కరి దగ్గర దక్కుతుందని చెప్పి మేము వేడుకుంటున్నాము. అలాగే వరదలు వచ్చినప్పుడు వాలంటీర్ అందరూ కూడా జీవో లేదు అని చెప్పి ప్రతిసారి రెన్యువల్ లేదు, జీవో లేదు, ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడినా కూడా జీవో లేదని చెప్పి మీరు అంటున్నారు. సార్ జీవో లేనప్పుడు మా గతంలో జూన్ వరకు జూలైకి మా శాలరీ బిల్లు పడింది. ఏ విధంగా ఇచ్చారు సార్ మీరు శాలరీ మాకు? సరే జీవో లేదంటారా? మీరు జీవో నెరవేర్చండి. ఒక వాలంటీర్కి 5,000 మీ చిన్న ఉద్యోగస్తులకు జీవో నెరవేర్చడం అది పెద్ద నేరమా? అది మీరు గవర్నమెంట్ నిలకుండా జీవో పెద్ద విషయం కాదండి. ఎంతమంది అండి మీరు జీవో నెరవేర్చాము? ఎన్నో కార్యక్రమాలు మీరు జీవో ఇచ్చిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం మీద జీవో నెరవేర్చలేదా? మేము చేసిన అన్యాయం ఏముంది? జీవో చేశాము, అందరికీ పథకాలు అందించాము, ప్రతి ఒక్కరు కూడా మేము నెరవేర్చాము. అలాంటి వాలంటీర్ వ్యవస్థ ఈ పొద్దు మమ్మల్ని రోడ్డు మీద వేసాము. ఒక్కరిద్దరు కాదండి, 2,60,000 మంది వాలంటీర్లు నిరుద్యోగులు పడినాము, రోడ్డు మీద పడినాము. ఆత్మహత్యలు ఇప్పుడుగా స్టేట్లో, రాష్ట్రంలో 5 మంది వాలంటీర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ సిచ్యువేషన్ ఎవరికి? వాలంటీర్ తెలుసుకుని మాకు ఎంతో గుండె బాధ కలుగుతుంది. రేపు పొద్దున ఇంత మంచి వాలంటీర్లు కూడా ఉపాధి లేక చాలా మంది రోడ్డు ఎక్కి పడ్డారు. మీరు గవర్నమెంట్ తలుచుకునే జీవో ఇవ్వచ్చు, మీరు ఎందుకు జీవో ఇవ్వకున్నారు? అంటే మా మీద చిన్న చూపు, చిన్న దయ, కరుణాచారం లేదా? చంద్రబాబు నాయుడు సీఎం గారు 40 సంవత్సరాలు అనుభవం గల వ్యక్తి అని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలు మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు. చంద్రబాబు గారు మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు సార్. తండ్రి ఒకసారి మేము బిడ్డలు ఏదైనా తప్పు చేసింటాం, క్షమించుకుని మీ దగ్గర ఉండాలా. క్షమించి మాకు దయచేసి మాకు ఉద్యోగం మాకు ఇప్పియండి. మీరు అనుకుంటే ఏం చేయొచ్చు సార్.
ఉగాదిలో మేము తీపి గారి విషయాన్ని ఈరోజు ఉగాది రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాం. నాడు ఉగాది ఈరోజు వాలంటీర్లకు దగాదిగా ఏర్పడింది. ఈరోజు ఉగాది దగాది అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాలంటీర్లకి మోసం చేస్తూనే అని చెప్పొచ్చు. సార్ అయ్యా సీఎం సార్, మీరు ఎన్నికల ముందు వాలంటీర్లు అడక్క ముందే 10,000 రూపాయలు జీతం చేస్తామన్నారు. తర్వాత ఎన్నికలు అయిపోయాక గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి సీఎం సీట్లో కూర్చున్న తర్వాత వాలంటీర్లు రోడ్లలో పడేశారు సార్. అది సమంజసం కాదు సార్. దయచేసి మేము పొట్టకూటి కోసం చిన్న 5,000 రూపాయలతో పని చేసుకుంటున్నాం సార్. మా పొట్ట కొట్టకండి సార్. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు, మీకు శతకోటి వందనాలు సార్. సీఎం సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు, మా కడుపులు కొట్టకండి అయ్యా. మా ఉద్యోగాలు మాకు కల్పించి రాజీనామా చేసినా చేయకపోయినా అందరికీ 2,60,000 మందికి మాకు ఉపాధి కల్పించండి సార్. దయచేసి మేము ఏ పార్టీలకు అతీతం కాదు సార్. అందరికీ ప్రజలకు సేవలు అందించినాము. కులం చూడకుండా, పార్టీ చూడకుండా, రాజకీయం చూడకుండా అందరికీ సేవలు అందించినాం సార్. దయచేసి మా మీద దయ ఉంచి పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరికి వాలంటీర్గా 2,60,000 మందికి మళ్ళీ విధుల్లోకి తీసుకొని మా వేతనాలు మాకు చెల్లించండి సార్. చాలే నారా చంద్రబాబు గారు, దయచేసి డిప్యూటీ సీఎం గారు కూడా వినియోగించుకుంటాము. మీరు దయచేసి తీసుకొని మీ మనసున్న గొప్ప మనసు ఉన్నారు కదా, ఎక్కడ ఆ మనసు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ దాకుంది బయటకు తీయండి ఒకసారి. అది మేము చూస్తాము. 5,000 నుంచి కంటెత్తలు మరి తీసి చెప్పారు కదా బహిరంగ సభలో, మీ కడుపు మేము కడతాము, 5,000 నుంచి 10,000 జీతం పెంచుతాను. గొప్పన్న మనసుని అన్నారు కదా, ఆ గొప్ప మనసు ఎక్కడిందో వెతుకుతున్నాం సార్. ప్రతి అసెంబ్లీ మీటింగ్లో చూస్తున్నాము, 1000 కళ్ళతో ఎదుగుతున్నాం. చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి. సంవత్సరం గడిచిపోతుంది, ఏం తిని బతకాలా, ఏం తిని పోవాలా? మీకేమో రాజభోగాలు, మాకేమో దగాది భోగాలా? ఏమయ్యా, ఎక్కడ ఇది బతుకులంటే? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదే ప్రజాస్వామ్యం. రాజకీయం అంటే ఎలా ఉండాలా? ప్రజల కొరకు, ప్రజల కోసం సేవ చేయాలా. అలాంటిది కదా వాలంటీర్ సేవలు, అలాంటిది కదా డిమాండ్ లేదు అసలు. మెయిన్ ప్రధానంగా మీ డిమాండ్ లేదు అసలు. మా డిమాండ్ ఉద్యోగ భద్రత కల్పించాలా, వేతనాలు వెంటనే చెల్లించాలా, విధుల్లోకి తీసుకోవాలా. ఉగాదిని ఎన్ని సంవత్సరాలు ఇలాగే జరుపుకుంటూ, ఏ ప్రభుత్వమైనా రానియండి, ఇలాగే ఉగాది జరుపుకుంటూనే మాకు చేయాలా. ఉగాది తగాదిగా చేయవద్దు, మా కడుపు కొట్టకూడదు. చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నారు, చాలామంది బీదరిక వాళ్ళు ఉన్నారు. ఒకసారి అసెంబ్లీలో చెప్పండి సార్, మాకు మంచి తీపి కబురు వెయిట్ చేస్తున్నాము. కళ్ళు కాయలు కాసిపోయినాయి చూసి. ఎన్ని రోజులు ఇలా చూడాలా?